హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు మీతో ఒక ఫంక్షన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఫంక్షన్ అని చెప్పాను కదా, 4 days బ్యాకే ఫంక్షన్ బ్లాగ్ పోస్ట్ చేస్తానని చెప్పాను. సో కుదరలేదనమాట. ఫంక్షన్ ఏంటి అంటే బారసాల ఫంక్షన్ అండి. 21వ రోజున బారసాలు చేస్తూ ఉంటారు కదా, ఉయ్యాల్లో వేస్తారు. సో పాప అనమాట, పాపని ఉయ్యాల్లో వేస్తున్నారు. సో భద్రాచలం అయితే వెళ్తున్నామండి. భద్రాచలంలో ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు అనమాట. అంటే ఫంక్షన్లో వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. నాకే కొంచెం సిగ్గు బిడియంగా అనిపించింది. అక్కడ మొబైల్ తీసుకెళ్ళాను కానీ ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. బయటకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే కొంచెం భయంగా బిడియంగా అనిపిస్తుంది అనమాట. ఏమైనా అనుకుంటారని చెప్పేసి నేను బయట తక్కువ అనమాట వీడియోస్ తీయడం. ఎక్కువ ఇంట్లోనే నా డైలీ వర్క్ ఉంటుంది కదా, సో అవే వీడియో షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో అద్దం ఒకటను థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాం అనమాట. మార్నింగ్ మా వారు అద్దం తీసుకొచ్చారు కానీ అది కొంచెం డ్యామేజ్ ఉందని చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. ఈరోజు ఎండ కూడా బాగా ఉందండి, అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు థమ్స్అప్ బాటిల్ కూడా తీసుకొచ్చామన్నమాట. పొట్ట కూడా పట్టేసినట్టు అనిపిస్తుంది. అంటే కర్రీస్ బాగున్నాయని చెప్పేసి మంచిగా లాగిచ్చేసామన్నమాట. బఠానీ కర్రీ, మునక్కాయ కర్రీ ఇవన్నీ బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో అందుకని చెప్పేసి కొంచెం పొట్ట పట్టేసినట్టు అనిపించిందని చెప్పేసి ఈ థమ్స్అప్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట. ఫంక్షన్కి వెళ్ళే ముందే నేను అత్తయ్య గారు కలిసి ఆకుకూర అంతా బాగు చేసామండి. అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో వంట ఎలాగూ చేయాలని చెప్పేసి ఇంకా ఖాళీగానే ఉన్నామండి. ఇంకా మార్నింగ్ టైంలో వంట అనేది ఏం పెట్టుకోలేదు కదా, సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పేసి ఆకుకూర మొత్తం క్లీన్ చేసుకొని వెళ్దామని చెప్పి అత్తయ్య గారు నేను ఆకుకూర అంతా క్లీన్ చేసేసి, ఇది వచ్చేసి పచ్చకూర అంటారండి. మాకు వర్షాకాలం బాగా దొరుకుతుందనమాట ఈ ఆకుకూర వచ్చేసి. నిన్న ఇంటి ముందు ఆంటీ కొంచెం ఆకుకూర అయితే పెట్టిందండి. సో అదైతే కొంచెమే ఉందని చెప్పేసి మళ్ళీ మా పెరట్లో ఒక రౌండ్ వేసారనమాట. కొంచెం కనిపించింది, సో మొత్తం కట్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇదిగోండి తాలింపు వేస్తున్నాను అనమాట. దీనికి ఎక్కువగా ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయండి. ఒక 1/2 kg దాకా ఉల్లిపాయలు కోసానులేండి. సో ఉల్లిపాయలు ఎక్కువగా ఎండుమిర్చి అనమాట. మళ్ళీ దీంట్లో కారం అయితే ఏమి వేయము, అచ్చంగా ఎండుమిర్చితోనే చేస్తున్నాం అనమాట. తేజకాయలు అయితే బాగుంటాయి, అదే సన్నమిరపకాయలు అంటారు కదా ఎండుమిర్చి, వాటితో చేస్తే బాగుంటుందన్నమాట. తోటకూర తాలింపు తెలిసిందే కదండి. కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు వేసేయాలి. తర్వాత ఎండుమిర్చి వేసేసిన తర్వాత ఎండుమిర్చిని మధ్యగా చీరేసి వేసారనుకోండి, నూనె లోపల వరకు వెళ్ళి గింజ మంచిగా వేగుతుందనమాట. ఆనియన్స్ కట్ చేసాం కదా, అవి కూడా వేసేసిన తర్వాత తోటకూర పెట్టేసేయడమే. సో తోటకూర పెట్టేసిన తర్వాత పసుపు, కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసేసి మూత పెట్టేసామనుకోండి, వాటర్ అయితే ఫుల్ వచ్చేసిందండి. సో కర్రీ ఇంకా మనం ఏం చేయక్కర్లేదనమాట, మెత్తగా లక్కలాగా ఉడికిపోతుంది. సో ఇంకా ఫైనల్గా మళ్ళీ చిన్నులపాయలు కచ్చాపచ్చాగా దంచేసి వేసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ ఆకు లేతగా ఉంది కాబట్టి చివర కూడా ఉండదండి. మనకి ఎప్పుడైనా తోటకూర చేసుకున్నప్పుడు లైట్గా చివర అనిపిస్తుంది, కానీ ఈ ఆకు విషయంలో మాత్రం తీయగా కమ్మగా ఉంటుందన్నమాట. సో అంత బాగుంటుంది. మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్ దొరుకుతుందండి. సో వర్షాకాలం కాబట్టి పత్తి మిరప వేస్తూ ఉంటారు కదా మా వైపు, సో అప్పుడు దున్నుతూ ఉంటారనమాట. దున్నినప్పుడు ఈ వర్షాకాలంలో మంచిగా వస్తుంది అనమాట. సో మా ఊరు సైడ్ అందరూ కూడా ఇంకా వీటి కోసం కవర్లు పట్టుకొని ఈవినింగ్ టైంలో వెళ్తారనమాట. సో వీక్లీ 3 times మేమైతే ఈ పచ్చకూర తింటున్నామండి. మా ఊరిలో ఈ ఆకుకూర మొత్తం సేకరించి బస్తాలు అయితే మార్కెట్కి వేస్తున్నారండి. కుప్పలా పెట్టేసి అమ్ముతున్నారంట. కుప్ప వచ్చేసి 20 రూపాయలు అనమాట. దాంట్లో ఎంతో ఉండదండి, గట్టిగా ఒక పిరికిడి ఉంటుందన్నమాట. పిరికిడే వచ్చేసి 20 రూపీస్ అంట. సో మనం పల్లెటూరులో ఉండడం వల్ల అంత అదృష్టం అనమాట. సో మాకైతే మంచి దొరుకుతుందిలేండి. సో మాకు ఒకరోజు తోటకూర అవుతుంది, మళ్ళీ ఇంకొకసారి ఏమో తోటకూరలో టమాటాలు వేసి చేసుకుంటున్నాం అనమాట. అదే పచ్చకూరలో టమాటాలు వేసి చేసుకుంటున్నాము. సో అలాగా భలే ఉంటుందండి. రోజు తిన్నా కానీ వెగటిగా అనిపించట్లేదు, ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపరేషన్ మొత్తం మీకు ఇంకా చూపించలేదండి. ఇంకా ఆల్మోస్ట్ మీకు మొత్తం చెప్పేశాను. ఇంక సేమ్ అంతే అనమాట. ఈసారి ఎప్పుడైనా వీడియో షూట్ చేసినప్పుడు మొత్తం ఫుల్ వీడియో తీస్తానన్నమాట. కర్రీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీస్తాను. అప్పటికి నేను ఫంక్షన్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయానమాట. ఇంకా మా అత్తయ్య గారిని చూసుకోమని చెప్పేసి నేను పడుకుండిపోయానమాట. నిద్ర లేచిన తర్వాత మా వారు టీ అడిగితే టీ పెట్టేశాను. అయితే మా వారికి ఒక్కళ్ళకే పెట్టేశాను కానీ, సో ఇంకా నాకు కూడా కొంచెం ఉన్నాయన్నమాట. ఇంకా నేను కూడా తాగేశాను.
తర్వాత ఈవినింగ్ టైంలో ఇదిగోండి సన్నజాజులు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి అయితే రాలేదండి. అందుకని చెప్పేసి ఈలోపు పూలు కొద్దామని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత సన్నజాజులు కోస్తూ ఉండగానే చెట్టు ఒక్కసారిగా కదిలిందనమాట. నాకు చాలా భయం వేసింది. మా అత్తయ్య గారు కింద నుంచి దడిపించారనమాట. చెట్టుని ఒక్కసారిగా ఊపారనమాట. కింద మొదలుంటుంది కదా, దాన్ని ఊపేశారు. ఊపేసరికి ఇక మన కోతి వచ్చిందేమోనని చెప్పేసి భయం వేసిందండి. ఈ మధ్య కోతులు కూడా వస్తున్నాయండి. 2-3 కోతుల దాకా తిరుగుతున్నాయి. సో ఏమైనా కోతి ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి దడుచుకున్నాను. ఇంకా మా అత్తయ్య కింద నుంచి పక్క నవ్వుతుందనమాట. సో నాకైతే చాలా భయం వేసింది. ఇంకా భలేటోళ్ళే అని చెప్పేసి అన్నాను మా అత్తయ్య గారిని. ఇంకా తర్వాత సన్నజాజి పూలన్నీ కోసేసానండి. అయితే ఈ మధ్య వెయిట్ గెయిన్ అయ్యానేమో అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి ఇదిగోండి స్కిప్పింగ్ ఆడుతూ ఉన్నానమాట. ఫస్ట్ స్కిప్పింగ్ ఒక 20-25 కొట్టగానే బాగా ఆయాసంగా అనిపించింది. సో అలాగా స్కిప్పింగ్ కొట్టేసిన తర్వాత ఒకసారిగా ఆగకూడదంట. ఒక 5 మినిట్స్ దాకా రౌండ్స్ వేయాలని చెప్పారు మా మామయ్య గారు. సర్లే అని చెప్పేసి ఒక 20 రౌండ్స్ అయితే వేశాను. 25 స్కిప్పింగ్ అయితే కొట్టానండి. కొట్టేసరికి బాగా ఆయాసంగా అనిపించింది. ఈరోజు స్కిప్పింగ్ ఆడడం 3వ రోజు అండి. 3 డేస్ అవుతుంది మొదలు పెట్టేసి. అయితే ఫస్ట్ రోజు అయితే బాడీ పెయిన్స్ బాగా వచ్చాయండి. ఇంకా సెకండ్ రోజు అయితే నా వల్ల కాదు అనిపించింది. కానీ అలాగా చేస్తూ ఆపకూడదంట. రోజు చేస్తూ ఉంటేనే బాడీ పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పారు. సర్లే అని చెప్పి సెకండ్ రోజు ట్రై చేశాను కానీ 10 కన్నా ఎక్కువ స్కిప్పింగ్ చేయలేదు. రౌండ్స్ అయితే ఒక 20 కొట్టాను. ఈరోజు 3వ రోజు కదా, 25 స్కిప్పింగ్ కొట్టిన తర్వాత 10 రౌండ్స్ ఆడిన తర్వాత మళ్ళీ 25 కొట్టానండి. అంటే డైలీ కొంచెం పెంచుదామని చెప్పేసి ఈరోజు 50 కొట్టేశాను అనమాట. స్కిప్పింగ్ వచ్చేసి ఒక 10 రౌండ్స్ వేసిన తర్వాత కిందికి వచ్చేసానండి. ఇంట్లో పని అయితే పెండింగ్ ఉందన్నమాట. ఇంకా ఎప్పుడు ఉండే పనే కదా, పని అని చెప్పేసి మన హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు అనమాట. అందుకని ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ నా కోసం కేటాయించుకోవాలని చెప్పేసి 3 డేస్ నుంచి స్కిప్పింగ్ కొడుతూ ఉన్నానండి. కిందికి వచ్చేసిన తర్వాత చెమటలు అయితే విపరీతంగా పోసాయండి. ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసాను అనమాట. తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని పెండింగ్ ఉందని చెప్పాను కదా, గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి. అవన్నీ కడిగేసుకున్నాను. కట్టెల పొయ్యి వెలిగించాలండి. పిల్లలకి స్నానం చేయించాలి కదా, స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. సో ఇంకా వాళ్ళకి స్నానం చేయించాలని చెప్పేసి కట్టె పుల్లలు మొత్తం తడవలేదులే కానీ కొన్ని పక్కన పెట్టేసుకున్నాను. అయినా కానీ ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం మెత్తబడ్డాయండి. ఆ పొగంతా కళ్ళల్లోకి పోయి జలుబు వచ్చేసిందనమాట. సో ఎలాగోలాగా కాగితాలు అవన్నీ వేసేసి కట్టెల పొయ్యి అయితే వెలిగించి పిల్లలకి స్నానాలు చేయించేశానండి. సో పిల్లలు అయితే హాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే రేవతి, అరుణ్ ఇద్దరు ఆమ్లెట్ అడిగారనమాట. సో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఎగ్స్ రాలేదు. అంటే మేము ఇంటి ముందుకు వస్తాయన్నమాట. ఒకసారి 30 తీసుకుంటాను. ఎగ్స్ రాలేదనమాట. నిన్నే వచ్చాయని చెప్పేసి 30 తీసుకున్నాను. సో డైలీ ఒకటి పిల్లలకి ఇస్తే మంచిది కదా, అందుకని చెప్పేసి ఈరోజు ఎగ్స్ ఆమ్లెట్ వేస్తున్నానండి. నిన్న మామూలుగా ఉడకపెట్టి పెడితే అరుణ్ వద్దన్నాడు. సర్లే అని చెప్పేసి ఈరోజు ఆమ్లెట్ వేద్దాంలే అని చెప్పేసి పిల్లలకి ఆమ్లెట్ వేస్తుంటే ఇంకా అత్తయ్య, మామయ్య, ఇంకా మేము కూడా ఇంకా టమాటా పచ్చడి, తోటకూర ఉంది కదా, ఆమ్లెట్ వేసుకుందాంలే అందరం కలిసి అని చెప్పేసి పిల్లలిద్దరికి వేసి ఇచ్చేసిన తర్వాత మాకు కూడా అందరికి వేసేస్తూ ఉన్నానండి. నేను కూడా ఉడకబెట్టిన ఎగ్ కంటే కూడా ఇలాగా ఆమ్లెట్ వేసుకుంటేనే నాకు ఇష్టంగా తింటానన్నమాట. దీంట్లో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి చేసుకుంటారు కదా, అలా కూడా ఇష్టం అనమాట. సో ఇంకా ఉల్లిపాయలు కోసే ఓపిక అయితే లేదు. మధ్యాహ్నం టైంలో బాగా ఎండ కాసిందని చెప్పాను కదండి. సో ఈవినింగ్ టైంలో ఒక్కపోత అనమాట. సో చెమటలు కారిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒకటి వేద్దామని చెప్పేసి 6గురికి 6 వేశాను. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా వేశాను. ఎందుకంటే పిల్లల సంగతి తెలిసిందే కదండి, ముందే తినేస్తారు, తర్వాత మళ్ళీ మేము తినేటప్పుడు కొట్టుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఒకటి ఎక్స్ట్రా వేసేసి పక్కన పెట్టేశాను. సో అలాగా ఆమ్లెట్లు అయితే వేస్తూ ఉన్నానండి. ఇవి డైరెక్ట్గా ఉప్పు, కారం, పసుపు వేసేసి వేస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే కొంచెం వాటర్లో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ఆ వాటర్లో ఎగ్ మెల్ట్ చేసేసి వేస్తానన్నమాట. అప్పుడు ఈ ఆమ్లెట్ అనేది మెత్తగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆమ్లెట్ స్మెల్ వస్తుంది ఇష్టపడరు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పాలు పోస్తారు. దానివల్ల ఏంటంటే ఆమ్లెట్ స్మెల్ రాకుండా ఉంటుంది, కానీ గట్టిగా అయిపోతుందండి. ఆరిపోయిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో నేను గమనించిన దాన్ని బట్టి చెప్తున్నానండి. నేనైతే కొంచెం వాటర్ పోసేసి, ఉప్పు కరగదు కదా, ఉప్పు కారం తొందరగా కరగదని చెప్పేసి కొంచెం ఒక స్పూన్ వాటర్లో ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ ఆమ్లెట్లో అదే ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత కలిపేస్తానమాట. సో అలాగా ఆమ్లెట్ పోస్తూ ఉన్నాను కదా. ఈరోజు ఏం జరిగిందంటే సన్నజాజులు ఈవినింగ్ టైంలోనే కోసాను కదా, కోసేసిన తర్వాత డాబా మీదే పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత కరెక్ట్గా 10:30 టైంలో గుర్తొచ్చిందనమాట. సన్నజాజులు చాలా కోసాను కదా, ఎక్కడ పెట్టాను అనుకుంటూ ఉన్నాను. ఇక డాబా మీదే పెట్టాను. నేను, అరుణ్ టార్చ్ లైట్ వేసుకొని మళ్ళీ డాబా మీదకి వెళ్ళి రాత్రి 10:30 టైంలో తీసుకొచ్చాను అనమాట పూలు. అవి అయితే చక్కగా విచ్చిపోయి ఉన్నాయి.
మాల కట్టడానికి కొంచెం ఇబ్బంది అయిందండి. అంటే మొగ్గలుగా ఉన్నప్పుడు స్పీడ్‌గా కట్టేస్తాం కదా! సో, మొత్తం విచ్చిపోయాయన్నమాట. ఇంక అలాగా కట్టేసి రేవతికి పెట్టేశాను. సో, చూసారు కదండీ ఈరోజుటి వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా! ఫస్ట్ టైం గనుక ఛానల్‌ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండబ్బా! రేపటి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. రేపటి వ్లాగ్ ఏంటి అంటే కారపొడి వ్లాగ్.